హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి బిగ్ అలర్ట్ అండి. ఈరోజు అప్లై చేయడానికి చివరి తేదీ. మరి అందరూ అప్లై చేశారా లేదా? సో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు వార్తాపత్రికల్లో ఒక కథనం రావడం జరిగింది. సర్కారీ కొలువుల మేళా అంటూ మరి ఏపీపీఎస్సి విడుదల చేసిన అన్ని ఉద్యోగాలను గురించి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. నెక్స్ట్ 3.0 కూడా సచివాలయంది ఇవ్వాలని చెప్పేసి సో మరి గోపాలకృష్ణ ద్వివేది గారికి ట్వీట్స్ అయితే మొదలయ్యాయి. సో అది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరికి కూడా ఇంకా రెస్పాండ్ అయితే అవ్వలేదు, చూద్దాం మరి. నెక్స్ట్ అన్ని కోర్సులపైన ఈ రోజుతో మన ఆఫర్ అయితే ముగుస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈరోజే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సో పోలీస్ కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో మన దగ్గర ఉన్నాయి. కోర్సెస్ చాలా తక్కువ కాస్ట్లో, ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్. ఓకే, హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకే ఏపీపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదావకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గైస్, సర్కారీ కొలువుల మేళా అంటూ ఈరోజైతే ఒక అప్డేట్ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరంలో ఉద్యోగార్థులకు సర్కారీ కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఉన్నత స్థాయి పోస్టులైన గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. టెక్ ఉద్యోగాలు, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు గతంలో భర్తీ కాని పోస్టులు, సో ఇలా అన్నింటికీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల మంది అభ్యర్థులకు సర్కారీ కొలువులు ఆశలు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా పండుగ తర్వాత డిఎస్సికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా మరో తీపి కబురు కూడా చెప్పింది. ఇలాంటి కొలువుల నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లపై కథనం అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుచున్నది. మరి ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు కీలక నోటిఫికేషన్ త్వరలో డిఎస్సి అంటూ కూడా తెలుస్తుంది. ఒకే అర్హతతో పలు పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉమ్మడి ప్రిపరేషన్తో సర్కారు కొలువులు ఖాయమంటూ తెలుస్తుంది. ఇప్పుడు మనకు విడుదలైనటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అన్నిటికీ సేమ్ అండి సిలబస్. ఇప్పుడు విడుదలైన అన్నిటికీ కూడా ఇంచుమించు 90% సేమ్ సిలబస్ ఉంటుందండి. ఓకే, మెయిన్స్కి అయితే డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, నెక్స్ట్ ఇంకో కొన్ని ఉద్యోగాలకైతే చేంజ్ అవుతుంది సిలబస్ మెయిన్స్కి. కానీ ప్రిలిమ్స్ మాత్రము 100% సేమ్ అని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్కి మనం చూసినట్లయితే మొత్తము 81 ఖాళీలతో అయితే విడుదల చేశారండి. అందరికీ తెలిసిన విషయమే. అయితే చివరి తేదీ చూసినట్లయితే జనవరి 21 అండి. ఓకేనా. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. నెక్స్ట్ 899 పోస్టులతో గ్రూప్ 2. ఓకే, గ్రూప్ 2 మరి ఈ రోజే దీనికి చివరి తేదీ. ఓకేనా. స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి 25వ తారీఖు. సో మరి పోస్ట్ పోన్ ఏమైనా అవుతుందా అనేటువంటి ఆలోచనలు అయితే బంద్ చేయండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కాదు, అదే రోజు ఉంటుంది.
ఓకేనా, ఈరోజే చివరి తేదీ. నెక్స్ట్ 47 జూనియర్ లెక్చరర్స్కి అండి ఇవి. మరి దీనికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 20 అండి. ఓకే, జనవరి 31 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 20. 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు అండి. ఇంకా దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఓకే, ఇక ఎప్పుడు జనవరి 24 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్. నెక్స్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండి. దీనికి కూడా మరి ఏప్రిల్ 13న పరీక్ష అయితే ఉంటుంది. జనవరి 29న చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అండి. సో ఇది మరి మేలో అయితే పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తారు. టెంటేటివ్ ఫిబ్రవరి 19 లాస్ట్ డేట్ అండి ఇది. నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చేసి ఫిబ్రవరి 18 లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ మంత్, ఈ మంత్ 29 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఉమ్మడిగా రాణించేలా మనమైతే ప్రిపేర్ అవ్వాలి. కొన్ని ప్రిలిమ్స్ అన్నిటికీ కూడా సేమ్ అయితే ఉంది, మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్లో అయితే ఉంటుందండి. డిస్క్రిప్టివ్ వచ్చేసి మనకి గ్రూప్ 1కి ఒక్కదానికి మాత్రమే మెయిన్స్లో ఉంటుంది. అది కూడా మిగతా అన్ని పరీక్షలకు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అన్నిటికీ సో కమాండ్గా మనం ప్రిపేర్ అవుతే సో అన్నింటినీ కూడా మనము ఈజీగా సిలబస్ని క్రాక్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా మీ దగ్గర సిలబస్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకేనా, అలా ఉన్నప్పుడు మాత్రమే కొంత టైం కూడా మనము వేస్ట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టైం యాక్యురేట్గా మనము ప్రిపరేషన్కి అవకాశం ఉంది. సో ఈ టైంలో మరి మనము చాలా ప్రాక్టీస్ అనేది ముఖ్యం. చాలా సంవత్సరాల నుంచి గ్రూప్ 2కి ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు రివిజన్ అయితే పక్కా చేయాలి. సో టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయడము, ఓకే, బుక్స్ చదివినవి, వీడియోలు చూసినవి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా మనము ఈ ప్రాక్టీస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా చేసి మార్కులను పెంచే అవకాశం అనేది ఎక్కువ చేస్తుంది. ఓకేనా, సో అందరు కూడా గమనించాలి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా గ్రూప్ 2కి అప్లై చేయని వారు ఉంటే వెంటనే ఈరోజు అప్లై చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, బాయ్.